ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. బండారు రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. బండారు రామ్మోహన్ రావు గారు, ఇంతకీ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు అసలు కారణం ఏంటి అంటారు? ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు మొదలుగా చెప్పాలంటే ఇస్లామిక్ తీవ్రవాదం మీద మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ పోరాటం చేస్తుంది. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే, అణుశక్తి ఉంటే రేపు పొద్దున ఇవాడికే మనకు హమాస్ లేకుంటే హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలకు అది ఊతమిస్తుంది అనే ఆరోపణ చేస్తూ ఇప్పటిదాకా రెండు దేశాల మీద శత్రుత్వం కొనసాగుతుంది. అంటే ఇస్లామిక్ దేశాల ఫెడరేషన్ కానీ ఇస్లామిక్ దేశాలు కానీ కొంతవరకు ఈ ఇరాన్ అణుశక్తిని చూసుకొని రేపు పొద్దున దాడులు చేస్తే రేపు పొద్దున కష్టం అని. అది కాకుండా ఇజ్రాయెల్ కు మనకు దాని నుంచి ఇరాన్ కూడా ఇవాళ కాదు, మనకు ఇస్లామిక్ రెవల్యూషన్ అంటాం, అప్పటి నుంచి పోరాటం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏర్పడ్డదే కొత్తగా దేశం ఏర్పడ్డది ఆ తర్వాత కదా, అందుకని 49 తర్వాత కదా ఏర్పడింది ఇజ్రాయెల్, మన లెబనాన్ ఆక్రమించుకొని. కనుక ఆ విషయంలో వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉంది. కనుక ఏదైనా సరే అణుశక్తి ఇరాన్ దగ్గర ఉంటే వాళ్ళు దాని ద్వారా తీవ్రవాదులకు సహాయం చేస్తారు, రేపొద్దున ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని ఒక రకంగా చెప్పండి. ఇజ్రాయెల్ ఏమో కాపలాదారుగా పెద్దనేమో దాని కాపలాదారులకు పెద్దన్నగానేమో అమెరికా వ్యవహరిస్తుంది. దానివల్ల వస్తున్న సమస్య ఇప్పుడు ఇవాళైతే డైరెక్ట్ గా అమెరికా యుద్ధం దిగింది. డైరెక్ట్ గా అమెరికానే మనకు ఇరాన్ అణుశక్తి స్థావరాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. కానీ ఆ దాడులలో మాకు నష్టమేం కాలేదు, మీరు ఏం చేసినా సరే అప్పటికి మేము మార్చేసినామని అక్కడి నుంచి మీరు ఏదైతే నష్టం చేద్దాం అనుకో నష్టం జరగలేదని ఇరాన్ ప్రకటిస్తున్నది. ఈ దేశంలో ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికాని యుద్ధంలో దిగింది నిన్నటి నుంచి, కొత్త మార్పు చక్రి. అందుకని వాళ్ళ ఈ యుద్ధం వల్ల ఇంకా పెరుగుతుంది తప్ప నష్టం ఎక్కువైతుంది తక్కువైతే కాదు. ఇది చాలా ప్రపంచానికి రేపు పొద్దున కష్టమే అంటున్నాడు. అన్ని దేశాలు కష్టమే, ఒక్క దేశమే కాదు. మనం వాణిజ్య పరంగా నష్టపోతాం, వ్యాపార పరంగా నష్టపోతాం, ఆర్థిక పరంగా నష్టపోతాం. దాంతో ప్రపంచం సంక్షోభాలు పడే అవకాశం ఉన్నది. గతంలో మనకు ఆర్థిక సంక్షోభాలు 2-3 సార్లు వచ్చినాయి. 18th సెంచరీలో వచ్చింది, 19th సెంచరీలో వచ్చింది, 1998 లో వచ్చింది, మళ్ళీ మొన్నటి 2008లో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఇప్పుడు దానికి అదనంగా యుద్ధం వల్ల విధ్వంసం తప్ప ఏం లేదు. ప్రపంచ దేశాలు 197 దేశాలు నష్టపోతాయి. ఈ మధ్యన ఒక నివేదిక వచ్చింది, అంటే 97 దేశాల మధ్యన ఏదో అభద్రతా భావం ఉన్నది. అంటే దేశాల మధ్య కానీ యుద్ధ వాతావరణం నెలకొన్నది. యుద్ధం డైరెక్ట్ జరగకపోయినా కూడా దానివల్ల సైనిక శక్తి మీద వీళ్ళు పెట్టే పెట్టుబడులు కానీ, ఇప్పుడు ఉదాహరణ పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అదే కదా, మనం సైనిక శక్తి మీద వ్యయం చేసే డబ్బులు లోక కళ్యాణానికి ముఖ్యంగా మౌలిక వసతులకు అభివృద్ధికి కేటాయిస్తే ఇప్పటికీ ఆర్థిక శక్తిగా మన అన్ని దేశాలు చాలా ముందుకు పోయే అవకాశం ఉండే. కానీ పక్కవాడితో భయంగా బతుకుతూ పక్కవాడి మీద మనం ఆధిపత్యం సంతరించుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు మనము ఈ సైనిక శక్తి మీద డబ్బులు వెచ్చిస్తున్నాం. అమెరికా కానీ, చైనా కానీ, లేకపోతే రష్యా కానీ, ఇండియా కానీ 4వ మన అతిపెద్ద సైనిక శక్తి మనది. వాళ్ళకి చెప్పండి, ప్రపంచం 4వ ఆర్థిక శక్తి, 4వ సైనిక శక్తి. ఇట్లా ఏ దేశం ఆ దేశం పక్క దేశంతో భయపడుతూ భయంగా బతుకుతూ ఆ దేశాన్ని ఎదిరించాలంటే మన సైనికంగా పటిష్టం కావాలని ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న దాదాపు 40-50 దేశాలు అయితే తమ సామర్థ్యానికి మించి సైనికంగా ఖర్చు పెడుతుంది, ఇంక్లూడింగ్ అమెరికా కూడా తమ సామర్థ్యానికి మించి ఈ సైనిక శక్తి మీద ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది పోవాలి, ఈ అశాంతి పోతే తప్ప సాధ్యం కాదు. సార్, ఇప్పుడు ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తుంది? చెప్పాను కదా, ఇస్లామిక్ తీవ్రవాదానికి వాళ్ళు ఊతమిస్తారు. రేపొద్దున ఈ ఆయుధాలు ఇస్లామిక్ తీవ్రవాదాలకు అందితే కష్టం. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా లాంటి దానికి అందడం వల్ల మామూలుగానే వాళ్ళు నష్టం చేస్తున్నారు. గాజా చూస్తున్నాం, యుద్ధం చూస్తున్నాం కదా, ఇది జరుగుతుంది. కనుక వాళ్ళ దగ్గర ఉంటే తప్పు అని. కానీ దీనికి వాదనకు వ్యతిరేక వాదన కూడా చెప్తాను నేను. అంటే మన జనరల్ గా చక్రి మన ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, పని మనిషి మీద మోపుతాం. మన ఇంట్లో దొంగలు ఉన్నా సరే, మన ఇంట్లో వాళ్ళ దొంగలు ఉండొచ్చు సార్, కొడుకు ఎవరైనా సరే. కానీ మనం ఏం చేస్తాం, డైరెక్ట్ పని మనిషి మీద మోపుతాం. ఇవాళ ప్రపంచంలో 9 దేశాల దగ్గర అఫీషియల్ గా అంటే అందరు అంగీకరించినట్టే అణుశక్తి అణ్వాయుధాలు ఉన్నాయి. మరొక 20 దేశాలు క్లైమ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా క్లైమ్ చేస్తుంది. అట్లా చాలా దేశాలు క్లైమ్ చేసుకుంటున్నాయి, మా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబు తయారు చేసేవాడి. అవన్నీ నాన్ అఫీషియల్ అనుకున్నాం. అసలు ఎవరు కూడా ఈ ఒప్పందంలో కట్టుబడ్డ వాళ్ళ దేశాలు మాత్రమే కొంతవరకు అఫీషియల్ అనొచ్చు, అది కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మా దగ్గర మాత్రం అణ్వాయుధాలు ఉండడానికి వీలున్నది, కానీ మీ దగ్గర ఉండొద్దు అని ఇరాన్ మనం శాసిస్తున్నాం. తప్పు కదా. ఇప్పుడు మా ఇంటికి మీ దగ్గర దూరం, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమే కదా. నా దగ్గర ఉంటే తప్పేంది, మీ దగ్గర ఉంటే మీరు ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నారు, ప్రపంచంలో అన్ని దేశాలు బెదిరిస్తున్నారు. అవసరమైతే ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా మేము అణుభూతి చూపించి అణ్వాయుధ వ్యవస్థ కష్టం అని చెప్పి వ్యాపారం చేసుకోండి, అణ్వాయుధాలు వద్దు అని చెప్పి రాజీ కుదిర్చడం పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నారు. మా దగ్గర అణ్వాయుధాలు ఉంటే తప్పేమిటి అని ఇరాన్ అడుగుతుంది కదా. కాదు మీ దగ్గర ఉంటే
దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు దుర్వినియోగం చేస్తలేరా? అమెరికా ఆనాడు ఏదైతే 1945 రెండో ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 9 నాడు నాగసాకిను హిరోషిమా మీద దాడులు చేయలేదా? అణుబాంబులు ఉపయోగించలేదా? అంటే మీరు చేస్తే మంచిది, మీరు చేస్తే సంసారం, ఏం చేస్తే వ్యభిచారమా అని ఓ మాట వస్తుంది. అందుకని ఇరాన్ వాదనలో కూడా పసలేదని మనం లేవు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఒప్పందంలో మీరు వైదొలగడం వల్ల కూడా వచ్చిందని ఇరాన్ అంటున్నది. వైదొలిగింది ఎవరు? 2016 నుంచి 20 దాకా ఇదే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆనాడు 2018లో వాళ్ళకు వాళ్ళే అమెరికానే వైదొలిగింది ఈ ఒప్పందం నుంచి. వైదొలిగి ఇప్పుడు ఒప్పందాలు చేరతారా లేదా అని మెడ మీద కత్తి పెడితే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఆనాడు మీ ఒప్పందాలు చేరితేనేమో మీరు బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడే మళ్ళీ ఒప్పందాలు చేరమంటున్నారు. అంటే 2015 నుంచి 25 దాకా ఒప్పందం అయిపోతుంది కనుక ఇప్పుడు మళ్ళీ మేము చేరతాం, మీరు కూడా చేరండి అంటే రెడ్ వచ్చి మొదలడన్నట్టు మేము చేరతాం మీరు చేరండి అంటే ఆనాడు మేము చేరినాడు మీరు ఊరుకున్నారా, మీరు బయటకు ఎందుకు వెళ్ళిపోయారని ఇరాన్ అడుగుతుంది అమెరికా. ఎందుకంటే అమెరికా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్దన పాత్ర పోషిస్తూ ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇరాన్ పేలుస్తుంది. కానీ ఇరాన్ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నదని ఇజ్రాయెల్ అనుకోలేదు, అమెరికా అంతకంటే అనుకోలేదు. అసలు ఆ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ 3వ రోజు 4వ రోజు లొంగిపోద్దేమో అనుకున్నాను నేను. కానీ ఇరాన్ ఇప్పటికి కూడా ప్రతిఘటిస్తుంది. 10 రోజులు అయింది యుద్ధం మొదలై 10-11 రోజులు అవుతున్నా కూడా ఇవాటికి కూడా ప్రతిఘటిస్తుంది. సమర్థవంతంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ మీద బాంబింగ్ చేయగలుగుతున్నది ఇవాళ ఇరాన్. కనుక అంత సైనిక శక్తి అంత పాఠం ఉన్నది మనం కూడా ఎవరు ప్రపంచం ఊహించలేదు అంటున్నాం. కానీ ఇరాన్ తెలుసు తన శక్తి తనకు తెలుసు కనుక వాళ్ళ బహిరంగంగా ధిక్కరిస్తుంది. అమెరికా పెత్తనం ఏంటి మా మీద అని అంటున్నది, ఇజ్రాయెల్ నాశనం చేస్తా ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా అదే పద్ధతి చేస్తున్నది. కానీ నిన్నటి పరిణామం చూస్తే చక్రి మనకు నిన్నటి దాకా 15 రోజులు టైం ఇస్తున్నాను, కమైన్ ఎక్కడ ఉండో తెలుసు మాకు, మొత్తం మీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు, మీ స్థావరాలు మొత్తం విధ్వంసం చేసేస్తాం, మీ పౌర అవసరాలు కూడా మీరు టెహ్రాన్ నుంచి మీరు ప్రజలు వెళ్ళిపోండి అని అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక చేసిండు. తెల్లారే ఆయనకు వచ్చే దూకముచ్చి ఏమంటున్నాడంటే 15 రోజులు టైం ఇస్తాను. దానికి కారణం కూడా ఉంది. అణుస్థావరాల మీద కనుక బాంబింగ్ చేస్తే ఆ అణుశక్తి కనుక బయటపడితే అది మనకు అశుద్ధ మీద రాయేసినట్టు అంతా చిరుగుతుంది కదా. అటువంటిప్పుడు ప్రపంచం అంతా నష్టపోతుంది. అణుధార్మిక శక్తి కనుక బయటకు వస్తే దాని ద్వారా ఆ బాంబులు మళ్ళీ పేర్లే అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే అణుశక్తి బయటకు రావడం వల్ల విధ్వంసం విస్ఫోటనం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దాంతో ప్రపంచం అంతా నష్టపోతుంది కదా అని వెనక్కి తగ్గింది అమెరికా. కానీ అమెరికా వాదన పక్కన పెట్టి 15 రోజులు టైం అనిస్తే ఇజ్రాయెల్ ఏమన్నది, మీ మీ సహకారం అవసరం లేదు, మేమే ఇరాన్తో తెలుసుకుంటాం, మేమే బాంబింగ్ చేస్తున్నాం, సమస్య లేదు, మీరు సహకారం ఇచ్చినా లేకున్నా మేం చేస్తామని నెతన్యాహు ఒక రకంగా అమెరికా మీద తిరగబడ్డాడు. అంటే తిరగబడ్డది అనేది బహిరంగంగా కనపడుతుంది. కానీ వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు తుమ్మమ్మడుకు రెండు ఒకే ఎట్లా ఉంటాయో ఇద్దరు ఒకటే. కానీ తిరగబడ్డాడు, నటించి ఏం చేశాడు, టైం ఇచ్చినాను ఆయన చెప్పి ఈయనేమో తిరగబడతాను ఈయన చెప్పి వెంటనే అమెరికా ఫస్ట్ టైం నిన్నటి దాకా అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలే, డైరెక్ట్ గా తమ ఎఫ్ఐ బాంబర్స్ పై కొత్త విమానాలు, పాత మంచి శక్తివంతమైన విమానాలు 16,000 కిలోమీటర్లు దూరం ఏకబిగిన ప్రయాణం చేయగలుగుతాయి. ఆకాశంలోనే మనకు శూన్యంలోనే ఇంధనం నింపుకునే ఉన్నది, వాటికి సామర్థ్యం ఉన్నది. అటువంటి విమానాల ద్వారా 200 మీటర్ల పైగా కిందికి బంకర్లలో దాక్కున్న దాన్ని కూడా మనకు బాంబింగ్ చేసే మంచి ఆధునిక టెక్నాలజీ దాడి చేశారు. కానీ అప్పటికే ఇరాన్ వాళ్ళని నమ్మించి మోసం చేసి అక్కడ ఉందనుకున్న దాన్ని ఇప్పటికే లారీల ద్వారా మార్చేసింది. అమెరికా కూడా వాళ్ళు బిత్తరపోయింది వరకు. కానీ మేము చేసింది దాడి చేసినా కానీ ఇంత మాకు గూఢచర్య ఉన్నది, ఇంత మాకు మన ఈ రకంగా మాకు పసిగడ్డ శక్తి ఉంది అనుకుంటే అక్కడ కూడా అమెరికాని ఏమార్చి ఇవాళ ఇరాన్ కొంత బయటపడతా అంటున్నారు. ఇది నిజమా కాదా? మనకు యుద్ధంలో అసత్యాలు అసత్యాలు బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి కనుక ఇరాన్ చెప్పేది నిజమా, అమెరికా చెప్పేది నిజమా, ఇవన్నీ భవిష్యత్తు తెలుస్తాయి. యుద్ధ కాలంలో మనకు కష్టం తేవడం. సరే, ఇప్పుడు